సాగునీటి సలహామండలి సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పగానే మొట్టమొదటి మన జిల్లాలోనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వారిని అభినందిస్తూ ఎందుకంటే ఈ ఎల్లులో ప్రభావం గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఇంత కరువు రాలేదు. అదే వర్షాకాలం లాగానే లేదు. మనం ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో పూర్తిగా ఇబ్బందుల్లో ఈరోజు రాబో కాలంలో ఎంత ఇబ్బంది ఉంటుందో మళ్ళా ఇప్పుడే చెప్పినట్టు సూపర్ ఎల్లులో సెప్టెంబర్లో ఉంటుంది అని చెప్పి మనం మ్యాప్ ద్వారా కూడా చూపించడం జరిగింది. అందుకనే దాని మీద ఇప్పటికెళ్ళే ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తిగా సమయం కేటాయించి ఏ విధంగా ఎదుర్కోవాలో మ్యాక్సిమం శక్తివంతులు లేకుండా కష్టపడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇందులో పాల్గొంటున్న మా మేయర్ గురి చైతన్య గారు, సోదరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అలాగే మార్కెట్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, అడిషనల్ కలెక్టర్ గారు, సిఈ గారు, ఇంకా వివిధ శాఖ హెడ్స్ అందరికీ ప్రత్యేకంగా మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రోజు ఉన్న పరిస్థితి నేను 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు చూడలేదు ఇంత కరువు పరిస్థితి. మధ్యలో కరువు వచ్చిందని పూర్తిగా అసలు ఈరోజు మనం ఎప్పుడైనా స్ట్రాటజీస్ చూపించిన ఆఫీసర్స్ ఎంత వరి చేసినాము, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది ఈ సీజన్. అందుకనే మీ అందరూ కూడా ఏంటంటే ఆరుతోటి పంటలు కానీ ఈ 15కి వెళ్ళి ఈ మంత్ ఎండింగ్ వరకు ఏవచ్చిన పంటల మీద కనీసం ఇంకొక 33,000 ఎకరాలే మనం క్రాప్ డైవర్స్ కింద ఇవ్వడం జరిగింది. దాన్ని 1,00,000 ఎకరాలు పెంచే విధంగా మీరందరూ కూడా ప్లాన్ చేసుకుని మీ ఏఈల ద్వారా గ్రామాలు తిరుగుతూ 24 గంటలు కష్టపడాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు అందరికీ. ఎందుకంటే కరువు వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే పేదవాళ్ళకి, చిన్న సన్నకారు రైతులకు, మధ్యతర రైతులకు మనం అండగా ఉండాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా వారికి అండగా ఉండి ఏ విధంగా ఈ స్ప్రింక్లర్ గురించి ఆలోచించడం, రేపు ఎల్లుండి వరకు ఎన్ని ఎకరాలకు కావాలి, ఎలక్ట్రిక్ సంబంధించిన 2,000 ట్రాన్స్ఫార్మర్ తక్షణం కావాలి, 4,000 ఓవర్లోడ్ గా ఉన్నాయి, ఓవరాల్ గా 9,000 ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ ఉన్నాయని చెప్పి ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు చెప్పడం జరిగింది. మీరు చెప్పిన విధంగా మీ ప్రపోజల్ పంపిస్తే ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతూ సంబంధిత స్ప్రింక్లర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ ఏది కావాలన్నా తెప్పించే బాధ్యత నాది. మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే రాత్రి అనుకున్నాం, వారు రాలేకపోయినా మీరు శాసనసభ్యులతో కూడా ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రాబ్లమ్స్ వారికి చెప్పినా, కలెక్టర్కి చెప్పినా నాకు పంపిస్తారు వాళ్ళు. మనం ఏదున్నా సరే ఇప్పుడు ఈ కరువును ఎదుర్కొని ప్రజలకు, రైతులకు అండగా ఉండాలని, దాంతో పాటు రాబో కాలంలో 2 సంవత్సరాల్లో మనం అనుకున్న చిరకాల కోరికది 2005లో మొదలుపెట్టిన శ్రీశైలం సొరంగ మార్గం మే 28 ఇంకా 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాల లోపే ఇలా మరొక ఈ శాశ్వత పరిష్కారం నల్గొండ జిల్లాకు సాగర్లాగా ఏ విధంగా శాశ్వత పరిష్కారం ఆ రోజుల్లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను పట్టుబట్టి తీసుకొచ్చిన సొరంగ మార్గం పూర్తయితే ఏఎంఆర్పీకి 2 పంటలకు గ్రావిటీ ద్వారా, దాంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న బ్రాహ్మణమైన 1,00,000 ఎకరాలకు 4,00,000 ఎకరాలతో పాటు శాశ్వతంగా ఫ్లోరైడ్ వాటర్ ద్వారా 43 కిలో సొరంగం ప్రపంచంలో ఎక్కడ లేదు. అది మధ్యలో కొంచెం డిజాస్టర్ అయి కూలిపోతే పాపం 8 మంది చనిపోవడం జరిగింది. అయినా ఈ రోజు కొత్త పద్ధతిలో ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్, మేము ఎట్లా దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఒకవైపు శ్రీశైలం నీళ్ళని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోతిరెడ్డి ద్వారా ఈరోజు అక్కడ ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ నీటి వాటర్ లేకుండా తీసుకుపోతుంది. అందుకనే ఆ రోజు ముందు చూపుతోని 820 లెవెల్ పెట్టించినాం. నేను ఆ రోజు దాన్ని ఫాలో అప్ చేసి అమెరికా మిషన్ తెప్పించి పెట్టించి 34 కిలోమీటర్లు పూర్తి చేస్తే 9 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉండేది. 460 కిలోమీటర్లు కూలిపోయిన తర్వాత కంప్లీట్ చేసినాం.
అది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఖర్చైనా చేయాలని ముఖ్యమంత్రి గారు దాని మీద ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతూ ఇలా 1/2 కిలోమీటర్ పూర్తయింది, అనుకున్న సమయాన్ని పూర్తి చేస్తే కరువు వచ్చినా సరే కనీసం శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి నీళ్ళు తీసుకోవచ్చు. అందుకని ఈరోజు సమావేశంలో పాల్గొన్న ఆఫీసర్స్ కి మీ అందరికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నారని, ప్రభుత్వ పరంగా నేను మా శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్సీలం, కలెక్టర్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని, మా మున్సిపల్ చైర్మన్స్ కానీ, మార్కెట్ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరు బాధ్యతగా కరువు వచ్చిందని భయపడకుండా ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా ఉండి సలహాలు ఇస్తూ ఆర్గానిక్ పంటలకు మళ్లించే విధంగా పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి కలెక్టర్ గారికి ఈరోజు మొట్టమొదట మన జిల్లాలోనే సాగునీటి సలహా మండలి, రాష్ట్రంలో అందుబాటులో నీటి పనులు ఏ విధంగా చేయాలి, టేలెంట్ వరకు ఎక్కడ నీళ్ళు తీసుకోవాలి, దీన్ని నీటి వృధా కాకుండా ఏం చేయాలని ఉద్దేశంతో సాగునీటి సలహా మండలి ఏర్పాటు చేసిండు. ఈ మొదటి సమావేశం నెక్స్ట్ సీజన్ స్టార్టింగ్ మళ్ళా పెట్టుకుని రాబో కాలంలో నల్గొండ జిల్లాని సాగునీటి రంగం, నీళ్ల తీయడం కానీ వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మరొకసారి కలెక్టర్ గారిని, వచ్చిన అధికారులని మీ అందరికీ కూడా అభినందిస్తూ ఇదే విధంగా కష్టపడుతూ మనం ఈ టైంలో మనందరం ఒక టీం లాగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.